తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ సభ్యులు అధికార సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముంపు మండలాలు ఆంధ్రాలో కలవడానికి బాధ్యులు మీరంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. లోయర్ సీలేరు విద్యుత్ మనకు రాకుండా పోవడానికి కారణం టీఆర్ఎస్ఏ కారణమంటూ కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. దీనిపై స్పందించిన హరీష్ రావు ముంపు మండలాలు ఆంధ్రాలో కలవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, దీని పాపం జయరాం రమేష్ దేనని మండిపడ్డారు. ఇప్పుడు తమకు తెలియనట్లు మాట్లాడటం సరికాదన్నారు మంత్రి హరీష్. అయితే ఈ క్రమంలో పువ్వాడ చిన్నారెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని హరీష్ వ్యాఖ్యానించడంతో సభలో గందరగోళం నెలకొంది. హరీష్ వ్యాఖ్యలను నిరసిస్తూ సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అధ్యక్ష ఉన్న వాస్తవం చెప్తున్న సంపత్ కుమార్ గారు, మాకు అధికారం కాదు. మీరు మాట్లాడి ఉంటే ఇలా ఖమ్మం జిల్లాకు అన్యాయమైందని అజయ్ కుమార్ మాట్లాడుతుండే. ఆ రోజే మీరు అజయ్ కుమార్ మాట్లాడి ఉండాల్సి ఉండే. ఆ రోజే ఖమ్మం జిల్లా బిడ్డలుగా 7 మండలాలు కలపొద్దు, మాతో ఉండాలని మీరు గట్టిగా మాట్లాడి ఉంటే, ప్రతిపాదన పెట్టి ఉంటే ఇలా ఇబ్బంది రాకపోతుండే. నేను అడుగుతా ఉన్నా సంపత్ కుమార్ గారు, ఒకవేళ బీజేపీ బిల్లు పెట్టింది, మీరు ఎందుకు అడ్డుకోలేదు? పార్లమెంట్ లో, లోక్సభలో ఎందుకు అడ్డుకోలేదు? రాజ్యసభలో మీకు బలం ఉంది కదా, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభలో ఎందుకు అడ్డుకోలే 7 మండలాలను? మీరు అమాయకుల్లాగా మాట్లాడుతున్నారు. ఈ అన్యాయానికి, ఈ పాపానికి కారకులే మీరు. ఇవాళ 7 మండలాల ప్రజలు రాజయ్య గారు చెప్పినట్టు అన్యాయానికి గురైందంటే వాళ్ళ ఇబ్బందులకు బాధ్యత మీదే. అధ్యక్ష, నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ పునర్విభజన అనేది కేంద్రంలో హోమ్ మినిస్ట్రీ చూస్తుందా లేకుంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ చూస్తూ ఉందా? అటువంటిప్పుడు జయరాం రమేష్ గారి పేరు ఎందుకు వస్తుంది అధ్యక్ష ఇందుట్లో? ఈరోజు ఆయన ప్రపోజ్ ఎట్లా చేస్తాడు? హోమ్ మినిస్ట్రీ ఇస్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్. కమిటీ మెంబర్ ఏమన్నా కానీ, కమిటీ మెంబర్ చాలా మంది ఉన్నారు, ఒక్కరి పేరు ఎందుకు సింగిల్ అవుట్ చేయాలి? ఆ ప్రకారంగా సార్, ఇలా మన అజయ్ గారు చెప్పినట్టుగా కొన్ని గ్రామాలు మాత్రమే పోలవరం ప్రాజెక్టు కింద ఏవైతే ముంపుడు గ్రామాలు వస్తున్నాయో వాటిని మాత్రమే మనం ఆంధ్ర కలుపుదాం అనేటువంటి మాట ఉంది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారి ప్రోద్బలంతో 7 మండలాలు చేర్చడం జరిగింది అధ్యక్ష. ఆ మాట మాత్రం ఎవరు చెప్పారు? అందుకని అనవసరంగా సార్ ఇదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్నారు, 7 మండలాలు పోతే పోయినాయి, మనకు తెలంగాణ వచ్చింది కదా, మన తర్వాత చూసుకున్న మాట వారు కూడా అనడం జరిగినది. సార్ ఇవన్నీ ఎవరు చెప్పారు సార్? ఆ రోజు వారే మాట్లాడినారు, 7 మండలాలు ఏం లెక్క, మన కోరుకున్న తెలంగాణ వచ్చింది అనేటువంటి మాట చెప్పారు. సార్ ఒక విషయం క్లారిఫై చేసుకోండి సార్. అజయ్ కుమార్ అంటే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే, పాపం తెలిసి తెలియక ఏదైనా మాట్లాడిండేమో నేను అనుకున్నా అధ్యక్ష. కానీ చిన్నారెడ్డి గారు చాలా సీనియర్ శాసనసభ్యులు, వారు ఏఐసిసి సభ్యులు, గతంలో మంత్రిగా పనిచేశారు. వారు కూడా పాసింగ్ రిమార్క్స్ చేయడం ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో అందరికీ తెలుసు, తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లును రూపొందించింది జయరాం రమేష్ కాదా? ఇవాళ మీరందరూ కూడా జయరాం రమేష్ ను కలిసిన మాట వాస్తవం కాదా? నాయకురాలు సోనియా గాంధీ గారు జయరాం రమేష్ గారికి బాధ్యత అప్పగిస్తే ఆయన రూపొందించిన బిల్లును హోమ్ మినిస్ట్రీలో దాన్ని ప్రాసెస్ చేసినారు. మీకు జయరాం రమేష్ గారి మీద అంత ప్రేమ ఉంటే ఉండని, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం బాధ ఉన్నది. జయరాం రమేష్ గారు మాకు అన్యాయం చేసిండు, అనవసరంగా 7 మండలాల ఆంధ్రాలో కలిపి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది జయరాం రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయంలో ఇవాళ తెలంగాణ ప్రజల మనసులో ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు గొప్ప మేధావి, మేము కాదనడం లేదు, కానీ ఒక తోటి సభ్యుడిని మేము కాదనడం లేదు. మేము రాజ్యసభ సమావేశాలు మొదలయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. So please that. Sir, my submission is